ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఏంటి సీతమ్మ, మళ్ళీ బాంబు లాంటిది ఏమైనా తెచ్చావా? ఈసారి బాంబు కాదు సాంబన్న, ఆటం బాంబు తీసుకొచ్చాను. అయితే ఈసారి కూడా ఇంట్లో భూకంపం సృష్టించబోతున్నావు అన్నమాట. రా సీత, లోపలికి వెళ్దాం. పదండి సార్, నేను వస్తాను. రెండన్న గారు, వదిన గారు కూడా వచ్చారా? లేదు, నేను సీత మాత్రమే వచ్చాం. మళ్ళీ ఎందుకొచ్చారు? ఈసారైనా మీ సర్వీస్ రివాల్వర్ మీ దగ్గరే ఉందా, లేక సీతకిచ్చారా? కంగారు పడకండి అత్తయ్య, ఈసారి గన్నుతో రాలేదు, బాంబుతో వచ్చాను. అమ్మో, మళ్ళీ బాంబా? ఒకప్పుడు బీట్రూట్ బాంబు తెచ్చింది, ఇప్పుడు వంకాయ బాంబు తెచ్చిందేమో. కాదు చిన్న మావయ్య, ఒరిజినల్ బాంబుతో వచ్చాను. బాంబేంటి సీత, ప్రతిసారి ఆటలుగా ఉందా? మేము వచ్చింది సుమతి మర్డర్ కేసు పని మీద బావా. నాకు మీ అందరి ఫింగర్ ప్రింట్స్ కావాలి. మా ఫింగర్ ప్రింట్స్ మీకెందుకు? సుమతిని పొడిచిన కత్తి మీద సీత వేలిముద్రలతో పాటు మరొకరి వేలిముద్రలు కూడా ఉన్నాయి. అంటే ఆ వేలిముద్రలు ఖచ్చితంగా సుమతి అక్కను పొడిచిన హంతకుడి వేలిముద్రలే అయి ఉంటాయి అన్నగారు. ఆ అనుమానంతోనే ఎంక్వైరీ కోసం ఇక్కడికి వచ్చాం. అదిగో మా ఫారెన్సిక్ టీం కూడా వచ్చింది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకోవాలి. అందరినీ నోట్ చేసుకోండి. ఓకే సార్. 1 by 1 వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి. మేమెందుకు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి? మేము హంతకుల్లా కనిపిస్తున్నామా? ఇక్కడ ఎవ్వరు వేలి ముద్రలు ఇవ్వరు, వెళ్ళిపోండి. అలా అంటే కుదరదత్తయ్య, ఇచ్చి తీరాలి. నువ్వు మీ నాన్న చెప్తే మేం ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలా? కుదరదు అని మహా చెప్తుంది కదా. తండ్రి కూతురు ఏదో ఒక వంక పెట్టుకుని ఈ ఇంటికి వస్తున్నారు. అప్పుడు ఎవరో కానిస్టేబుల్ని తీసుకొచ్చారు, ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు. మాకు వేరే పని లేదనుకుంటున్నారా? నిజంగా నువ్వు చేసే పనేంటో చెప్పు బావా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఖాళీగానే కదా ఉంటున్నావు. నువ్వు ఆపుతావా అన్నయ్య? సుమతిని పొడిచిన కత్తి మీద సీత వేలి ముద్రలే ఉన్నాయి. సుమతి చనిపోతూ సీత పేరే చెప్పింది. కేసు అంత క్లియర్గా ఉన్నా ఇంకా వేలి ముద్రలేంటి? సీతని ఈ కేసు నుంచి తప్పించడానికి ఆ కత్తి మీద వేరే వేలి ముద్రలు ఉన్నాయని కొత్త ఎత్తు వేశారా?
అవసరం నాకు లేదు మహాలక్ష్మి గారు. నేరం చేసింది కన్న తల్లైనా, కట్టుకున్న భార్య అయినా, కన్న కూతురైనా శిక్షించే నిజాయితీ గల పోలీస్ మా నాన్న. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనే పదాల గురించి ఈ ఇంట్లో వాళ్ళకి పెద్దగా తెలియదులే అమ్మా. పరిచయం లేని పదాల గురించి చెప్పి పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? అన్నయ్య, కావాలంటే నా వేలిముద్రలు తీసుకోండి అన్నయ్య గారు, నేను ఇస్తాను. నేను కూడా ఇస్తాను సార్. ఆ, మీరిచ్చుకుంటే ఇవ్వండి, కానీ మాలో ఏ ఒక్కరూ ఇవ్వం. హ్మ్. ఏంటి మావయ్య ఇది? సుమతి అత్తమ్మను చంపిన హంతకుణ్ణి పట్టుకోవాలనే కదా మా నాన్న వచ్చారు. ఆ హంతకుడు పట్టుబడాలని మీకు లేదా చెప్పండి? మహా ఏం చెప్తే మేము అదే చేస్తాం. నువ్వు అనవసరంగా ఓవర్ చేయకు సీత. మా అన్నయ్యని ఇరుకును పెట్టి మాతో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అదేం కుదరదు. ఎవరు చెప్తే వింటారో నాకు తెలుసు. బాబాయ్, రామం ఎక్కడున్నాడు? పైన గదిలో ఉన్నాడు సీత. ఒక నిమిషం వెళ్ళి మామతోనే తేల్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకూడదు. ఇస్తే గౌతమి మర్డర్ చేశాడని తెలిసిపోతుంది. ఏంటిది? యాక్సిడెంట్ మామా. యాక్సిడెంటా? రొమాంటిక్ యాక్సిడెంట్. నువ్వు నేను చూసుకోకుండా ఢీ కొట్టుకున్నాం. నీకేం కాలేదు కదా? నీకేమన్నా అయిందా? అయింది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నీకు అలాగే కొట్టుకుంటుందా మామా? ముందు నువ్వు నా మీద నుంచి లే. ఏం మామా, ఫీలింగ్స్ వస్తున్నాయా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.